అతిథి రావడం చూసి గౌతమ్ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా లగేజ్ తీసుకొని అతిథి వస్తూ ఉంటుంది. సుభద్ర కూడా ఏం అర్థంగా ఆయమని చూస్తూ ఉంటుంది. ఏంటి అందరూ కొత్త కొత్త చూస్తున్నారు, నేను అతిథిని 23 సంవత్సరాలుగా ఇంట్లో తిరిగిన దాన్నే కదా అంటూ ఓహో లగేజ్ తీసుకొచ్చాను ఏంటని చెప్పి మీరు చూస్తున్నారా, గౌతమ్ కోసం వచ్చాను అతిథి అన్న మాటలకి అర్జున్తో అందరు షాక్ అవుతూ ఉంటారు. కానీ పెళ్లి చేసుకోవడానికి వచ్చాను అతిథి అంటూ ఉంటుంది. మళ్ళీ గౌతమ్ షాక్ అవుతూ ఉంటాడు. కానీ ఇంకా ఏం అర్థం కాదు, టెన్షన్ పడి చూస్తూ ఉంటాడు. కార్తీక్ అవంతిక మాత్రం అదే పని నవ్వుకుంటూ ఉంటారు. అదే గౌతమ్ నన్ను పెళ్లి చేసుకోలేదు కదా, అందుకే అలాగని నేను ఖాళీగా ఉండలేను, ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాల్సిన దాన్నే కదా, ఆ బాధ్యత గౌతమ్దే కదా, అలాగని గౌతమ్ నాకు హాస్పిటల్ మాడిచాడు, ఏ బామ్మగారు నిజమే కదా, నా చేతులు చేయేసి మరి చెప్పాడు కదా అని చెప్పి సావి అన్న మాటలకి ఇంకా భద్రావతి ఇంకా అలా చూస్తూ ఉంటుంది. నువ్వు తను పెళ్లి చేసుకుంటావో లేదు ఒప్పించి ఇంకొకరితో పెళ్లి చేస్తావో నువ్వేం చేస్తా తెలీదు, నువ్వు నాకు మాట ఇచ్చి అప్పుడు చెయ్యి ముట్టుకో అని చెప్పి భద్రావతి అన్న మాటలు గౌతమ్ గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అతిథి అలా గమనిస్తుంటే టెన్షన్ పడుతుంటాడు. కానీ ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాట ఇచ్చి 4 రోజుల్లోనే మాట తప్పిన మనిషిని ఎలా నేను నమ్ముతాను అని చెప్పి అంటూ అందుకే ఎదురుగా ఉండి ఇగో అనుసరణ గుర్చేద్దాం అని చెప్పి నా బాధ గురించి వచ్చా అని ఇంకా అతిథి అంటూ ఉంటుంది. ఇంకా ఎవరు ఏం మాటలు చూస్తూ ఉంటారు. అర్జున్ ప్రసాద్ అలాగే టెన్షన్ పడుతూ ఉంటారు. ఏ అంకుల్ ఉండకూడదా మీరే చెప్పండి, అమ్మ మీకు మాకు ఏ సంబంధం లేదు చెప్పండి, ఇప్పుడే వెళ్ళిపోతా అని చెప్పి అతిథి అనగానే ఇంటి రావచ్చు వెళ్ళచ్చు ఇక్కడ ఉండొచ్చు, కానీ జరిగిన దానికి ఏం చేయాలో నిస్సాయ పరిస్థితిలో ఉన్నాం, అలాగని చెప్పేసి జీవితం ఇలాగ ఉండాలని చెప్పి మేము కోరుకోవట్లేదు కదమ్మా, పెళ్లి కలిసిన దాన్ని ఇగో నలుగురు 4 రకాలు మారుకుంటారు కదా, అదే నీ భవిష్యత్తు ఇబ్బంది కదమ్మా అని అర్జున్ అంటూ నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంకుల్ ఒకప్పుడు గౌతమ్తో నీ పెళ్ళి అయ్యాక అసలు వాడు ఏమన్నా అంటే నాకు చెప్పమ్మా అని చెప్పేసి నా భవిష్యత్తు భరోసా ఇచ్చాను మీరు, ఇప్పుడు నా భవిష్యత్తే ఇబ్బంది పడతారని చెప్పి మీరు చెప్తున్నారా అని అతిథి బాధపడుతూ అడుగుతూ ఇండైరెక్ట్గా నన్ను వెళ్ళిపోమంటున్నారు ఏంటి అని అతిథి అడుగుతూ ఉంటుంది. అమ్మ అతిథి నువ్వు ఉండడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కాకపోతే అని సుభద్ర మాటలకి ఓహో మీకు కొత్త కాళ్ళు ఇబ్బంది పడుతుంది బాధపడుతుంది చెప్పి అనుకుంటున్నారా, నాకు బాధగా ఉంది అత్తయ్య, గౌతమ్ పెళ్లి చేసుకొని చెప్పేసి ఇంటి కోళ్ళగా రాలని చెప్పేసి మరి నా బాధ పరిస్థితి ఏంటి అని అతిథి నిలదీస్తూ ఉంటుంది. కానీ అప్పుడు కూడా ఎవరు ఏం మాట్లాడు. అతిథి నీ బాధ న్యాయం ఉంది, నీ ఆవేదనలో అర్థం ఉంది, నువ్వు ఇంట్లో రావడానికి ఉండడానికి నీకు హక్కు ఉంది అని భద్రావతి అంటూ నువ్వు ఎన్ని ప్రశ్నలు వేసినా వాడికి అసలు ఎవరు ఏమి నీకు సమాధానం చెప్పలేరులే, కానీ నీ జీవితాన్ని దారి చూపిస్తానని చెప్పేసి గౌతమ్ మాడిచాడు, దానికి నేనే సాక్ష్యం అని చెప్పి భానుమతి గుర్తు చేస్తూ ఉంటుంది. నీ జీవితానికి సమాధానం చెప్పేదాకా నువ్వు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఉండొచ్చు అని అనగానే చాలా థ్యాంక్స్ బామ్మగారు, ఇక్కడ నా బాధ ఎవరు చేసుకోవట్లా మీరు అర్థం చేస్తున్నారు కదా, చాలా థ్యాంక్స్ బామ్మగారు అని చెప్పి అతిథి అంటూ ఉంటుంది. తడు కోసం గొంతు టాపీగా వస్తున్నావంటే నీ సిగ్గులేని జీవితాన్ని మెచ్చుకోని చెప్పి యామిని అనే మాటలు వాళ్ళని గుర్తు చేసుకుంటుంది. ఇదిగో బుజ్జి అని చెప్పి ఇంకా తన దగ్గర ఎన్వలప్ కవర్ తీసుకుంటుంది. ఇదిగో బుజ్జి, ఇది సావే రాసిన లెటర్ కదా, నందుకి ఇది చూస్తే ఎంత ఇష్టమో అర్థమవుతుంది, ఎంత ప్రేమిస్తుందో ఎంత ఇష్టపడుతుందో తెలుస్తుంది, దాంతో నందు మనసుని కరిగి శ్రావ్యతో పెళ్ళికి ఒప్పుకోవచ్చు కదా అని ఆల్య అనగానే ఈ ఐడియా బాగుంది వెళ్ళి రావచ్చు కదా అత్త అని చెప్పి బుజ్జి అనగానే అసలు ఆ ఇంట్లో వాళ్ళు నన్ను రానివారు కదా, అలాంటిది నేను వెళ్ళి వస్తాను అని ఆల్య అనగానే మరి నందు బాబాయ్ లెటర్ చూడంటే ఎలాగా అని చెప్పి బుజ్జి అడగగానే అంటే నువ్వే వెళ్ళి ఇవ్వాలి అని ఆల్యగానే అమ్మ అని చెప్పి బుజ్జి కంగారు పడుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. అమ్మో నేను ఆ ఇంట్లో యామిని ఆంటీ ఉంటుంది ఆవిడంటే భయం, నా వల్ల కాదత్తా అని చెప్పి బుజ్జి అనగానే అయ్యో అలాగంటే అలా బుజ్జి నేను నిన్నే నమ్ముకొని ఇక్కడ వరకు వచ్చాను, నువ్వు కాదంటే నా మొదటి ప్రయత్నం ఫెయిల్ అవుతుంది ప్లీజ్ బుజ్జి అని ఆల్య అడుగుతూ ఉంటుంది. సరే సెంటిమెంట్ కొట్టగా ఏం చేస్తాను తప్పుతుందా ఇవ్వు అని చెప్పి బుజ్జి వెళ్ళిపోతుంటాడు. ఇగో బుజ్జి ఇదిగో జాగ్రత్త నందు గారికి మాత్రం ఇవ్వాలి అని చెప్పి ఆల్యగానే సరే అని చెప్పి ఇంకా బుజ్జి అంటూ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటాడు. బుజ్జి మెల్లిగా డోర్ ఓపెన్ చేస్తుంటాడు, ఎవరు లేకుండా ఉండడం చూసి అప్పుడే ఇంక లోపలికి వెళ్తుంటాడు. అప్పుడు యామిని ఆయన రావడం గమనిస్తుంటాడు. ఇంక చూడకుండా సోహవక్కని దాక్కుంటాడు. యామిని ఆయన ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుంటాడు. మళ్ళీ బుజ్జి మెల్లిగా పైకి వెళ్ళడానికి సిద్ధమవుతుంటాడు. ఎవరు కనపడకుండా దాక్కుంటూ ఇంకా వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా యామిని వస్తుంది. యామిని చూసి భయపడి మళ్ళీ బుజ్జి దాక్కుంటూ ఉంటాడు. యామిని కంగారు ఫోన్ చూసుకుని బయటికి వెళ్ళిపోతుంటుంది. అదంతా బుజ్జి గమనిస్తుంటాడు. ఇంకా యామిని వెళ్ళిపోయాక మెల్లిగా పైకి వెళ్తూ ఉంటాడు. ఇంకా నందు రూమ్కి వెళ్తాడు. ఇంకా ఎవరు లేకపోవడం గమనిస్తూ ఉంటాడు. నందుని కవర్ పెడిసి కామ్గా వచ్చేస్తుంటాడు. అప్పుడు ఇంకా నందు ఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జి కంగారంగా బయటకు వచ్చేస్తూ ఉంటాడు. ఇదేంటి అని చెప్పేసి టవల్ ఒకసారి మంచం వేసిపోతుంటాడు. అక్కడ ఉన్న బాల్ పక్క వెళ్తుంది. ఇదేంటి ఏదో కవర్ ఉందని చెప్పి నందు డౌట్ వస్తుంది. ఇదేంటి అని చెప్పి వెళ్ళి నందు ఓపెన్ చేసి చూస్తుంటాడు. ఇదేంటి శ్రావ్య రైటింగ్లా ఉంది అని చెప్పి నందు అనుకుంటూ హాయ్ నందు, ఈరోజు నువ్వు వేసిన షర్ట్ డార్క్ కలర్ బాగాలేదు, పెళ్ళాక నేనే నీ షర్ట్లన్నీ డిజైన్ చేస్తా అని చెప్పి శ్రావ్య రాసిన లెటర్ చదువుతూ ఉంటాడు. హాయ్ నందు, తిన్నావా? నానమ్మ మన పెళ్లి గురించి చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది,
అలాగే శ్రావ్య రాసిన లెటర్ ఒకటి తర్వాత చదువుతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ హాయ్ నందు, మా అన్నయ్య అతి ప్రపోజ్ చేయమంటే మీ మమ్మీ ప్రపోజ్ చేయాలి కదా, వాటి తెంగరోడు నువ్వు అలా చేయబాకే అని, నువ్వు నాకే ప్రపోజ్ చేయాలి అని ఇంకా శ్రావ్య ఇంకా రాసిన లెటర్ అని చదువుతూ ఉంటాడు. ఆయన శ్రావ్య రాసిన లెటర్ ఇక్కడికి వచ్చని చెప్పి నందు కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా అటు ఇటు గమనిస్తూ ఉంటాడు. నందు డౌట్ వచ్చి బయటకు చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా తన రూమ్ బయట చూడగానే అక్కడ అలేఖ్య ఉంటుంది. బుజ్జి రాగానే ఏటి ఇస్తామని చెప్పి అలేఖ్య అడగడం, అవును సార్ అని చెప్పి బుజ్జి అనగానే సరే సరే కంగారుగా రా అని చెప్పి ఆటోకి వెళ్ళడం అంతా పైన నందు గమనిస్తూ ఉంటాడు. అంటే ఇదంతా అలకే పని అని చెప్పి అనుకుంటాడు. అంటే తన వల్లే వచ్చిందా అని చెప్పి లెటర్ అనుకొని చాలా ఆశపడుతూ ఉంటాడు. ఇంటికి వచ్చి కట్ట పని చేసావు, ఇదిగో గౌతమ్ మాయం చేసినట్టు ఇంట్లో అందరూ మాయం చేద్దాం అనుకుంది అవంతిక అనగానే, అవును మొన్నటి వరకు మొన్న నాన్న యాక్సిడెంట్ అడ్డు పెట్టుకొని అమ్మని నాన్న కూడా మంచి చేసుకుంది అని శ్రావ్య అనగానే వాళ్ళని పక్కన పెట్టు, ముందు నీ పెళ్లి గురించి చెప్పు అని కార్తీక్ అనగానే, అవును శ్రావ్య పెళ్లి గురించి ఏంటి అని అతిథి అనగానే, అంటే నందుకి శ్రావ్యకి తనే పెళ్లి చేపిస్తా చెప్పేసి అందరి ముందు మాట ఇచ్చింది అని కార్తీక్ ఆలయ గురించి చెప్తూ ఉంటాడు. దాని మొహం వీళ్ళకి ఇద్దరు పెళ్ళ ఇంపాసిబుల్ అని చెప్పి అతిథి అన్న మాటలకి శ్రావ్య చాలా బాధపడుతుంది. ఆయన నేనుండగా అది ఎలా జరుగుతుంది, దానివల్ల ఏమవుతుంది అతిథి అనగానే, అదేంటి నాకు నందుకు పెళ్ళి అని చెప్పి శ్రావ్య కంగారు పడుతూ అడుగుతుంది. పిచ్చి మొహం ఇద్దరు పెళ్లి చేసింది తను కాదు నేను అంటున్నా అని చెప్పి అతిథి అనగానే, ఏమవుతుంది ఏదో చేసి నా పెళ్లి చెయ్యని శ్రావ్య అనగానే సరే అని చెప్పి అతిథి అనగానే, అంతే కదా అతిథి వచ్చింది, ముందు ఆహారం ఇంట్లో పంపించేయాలి, ఆ తర్వాత నీకు గౌతమ్ పెళ్లి చేయాలి, అప్పుడు ఇంకా మీ ఇద్దరు పెళ్ళి అవుతుంది. అవంతికి అనగానే, ఇదిగో ఒక దేవుని సాధిస్తుందంటే అది సామాన్యాలు కాదు కదా అని చెప్పి భానుమతి అనగానే, అయినా నేను తనకు కూడా అంతకు మించి ఇప్పుడు దాకా ఇన్ని రోజులు నేను ఊరుకున్నాను కానీ గౌతమ్ ప్రేమలో పడి ఊరుకున్నాను తప్ప, ఇప్పుడు గౌతమ్ ప్రేమ కోసం దాన్ని ఓడించి నేను గెలుస్తా, ఇంట్లో పంపించేస్తా అని చెప్పి అతిథి ఆవేశపడుతూ ఉంటుంది. సూపర్ సిస్టర్ ఇది ఫైనల్గా ఉండి తగ్గకో అని చెప్పి కార్తీక్ అనగానే, ఇదిగో ఫైనల్ కాదు వైల్డ్ ఫైరే తగ్గను నేను అని చెప్పి అతిథి అనగానే శోభం అని చెప్పి ఇంకా ఫోన్ మోడ్ విని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇంకా శ్రావ్య చూసి బావా నిజంగా శుభశకనం, ఇదిగో పెళ్ళాయిక ఫస్ట్ సారి నందు నాకు కాల్ చేసిన శ్రావ్య అనగానే సరే సరే ఫోన్ లిఫ్ట్ చేయి అని చెప్పి కార్తీక్ అనగానే ఇంకా శ్రావ్య చాలా సంతోషపడి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయబోతూ ఉంటుంది. ఇంకా వీడియో కాల్ చేస్తూ ఉంటాడు. ఇంకా వీడియో కాల్ లిఫ్ట్ చేసి ఇంకా శ్రావ్య మారిపోతుంది. నందు మాత్రం చాలా ఆశపడుతూ ఉంటాడు. ఇంకా నందుని చూసి ఎలాగో నందు ఇలా జరుగుతుందని చెప్పి అనుకోలేదు, మా అన్న చేసిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని శ్రావ్య బాధపడుతూ, నా మీద కోపం లేదు కదా, నన్ను అపార్థం చేసుకోవట్లేదుగా అని చెప్పి శ్రావ్య బాధగా అడుగుతూ ఉంటుంది. నేను మిస్ అయ్యాను అని చెప్పి శ్రావ్య ఏడుస్తూ ఉంటుంది. ఆపు అని చెప్పి నందు గట్టిగా అరుస్తూ ఒకసారి శ్రావ్య అందరూ షాక్ అయి వింటూ ఉంటారు. కానీ శ్రావ్యకి అర్థం కాదు. ఆపు నాటకాలు ఏంటి ఏంటి టాలెంట్ చూపిస్తున్నావా అని నందు అనగానే, నేనేం చేశాను చెప్పి శ్రావ్య అంటుంది. గో ఏం చేసావా ఏంటిది అని చెప్పి ఇంక శ్రావ్య రాసిన లెటర్ ఇంకా నందు చూపిస్తుంటాడు. కానీ శ్రావ్యకి అర్థంగా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటివి ఏంటని చెప్పి నందు నిలదీస్తూ ఉంటాడు. అది కాదు నన్ను అర్థం చేసుకో అని చెప్పి, అసలు నాకేం తెలియదు అని చెప్పి ఇంకా శ్రావ్య అనిపోతూ ఉంటుంది. కానీ నందు చాలా ఆశపడుతుంటాడు. ఈ లెటర్స్ అని పంపించావా నువ్వే అని చెప్పి నందు నిలదీస్తూ ఉంటాడు. కానీ శ్రావ్య నచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ నందు మాత్రం చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఒక్కసారి శ్రావ్య రాసిన లెటర్లను అన్నీ ఇంకా నందు ఇంకా కాల్ చేస్తూ ఉంటాడు. అది చూసి ఇంకా శ్రావ్య షాక్ అయిపోతుంది. అలాగే ఇంక ఏం అర్థం కాదు ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అతిథి కార్తీక్ అందరూ ఇంకా చూసి ఇంకా బాధపడుతుంటారు. ఇంకా శ్రావ్యాన్ని చూసి ఇంకా కుమిలిపోవడం తట్టుకోలేకపోతూ ఉంటారు. ఒక్కసారిగా శ్రావ్య ఏడ్చుకుంటూ బయటకు వస్తుంది. ఏమైంది అని చెప్పేసి వెనకాలే అవంతికి అలాగే భానుమతి వస్తూ ఉంటారు. ఇదేంటి నువ్వే పెద్ద వైల్డ్ ఫైర్ అనుకుంటే మీ అన్నయ్య ఎంతకన్నా దారుణంగా నడిచేస్తారని చెప్పి కార్తీక్ అనగా, అవును మా అన్న నిప్పు అంటాడు కదా, ఆ నిప్పుల్లో ఎలా తలపడతాను చూడు అని చెప్పి అతిథి కూడా చాలా ఆవేశపడుతుంది బయటకు వస్తూ ఉంటుంది. బుజ్జి నందిగారు ఆ లెటర్ చూసుంటారు చెప్పి అహల్య అనగానే, చూసుంటాడు అత్త నువ్వేం టెన్షన్ పడుకుని బుజ్జి అనగా చూసి శ్రావ్య పిన్ని అర్థం చేసుకొని పెళ్ళికి ఒప్పుంటే చాలు అని చెప్పి అహల్య అనగానే, ఒప్పుంటాడులే మనం వెళ్దాం పదా అని చెప్పి బుజ్జి అంటూ ఇంకా అహల్యతో కలిసి లోపల రాబోతుంటారు. ఆగు అని చెప్పి చూసి శ్రావ్య గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా గౌతమ్ పరిగెట్టి కిందకు వస్తూ ఉంటాడు. ఇంకా అహల్య బుజ్జికి ఏం అర్థం కాదు అలా చూస్తుంటారు. ఇంకా కుడిసిమల్లి అందరూ చాలా కోపం అహల్యని చూస్తూ ఉంటారు. అసలు ఏమైంది అర్థం కాక టెన్షన్ పడుతుంటారు. ఏంటిదంతా అని చెప్పేసి శ్రావ్య నిలదీస్తూ ఉంటుంది. ఇంకా గౌతమ్ అన్న మాటలన్నీ ఇంకా రికార్డ్ చేసిందంతా వినిపిస్తూ ఉంటుంది. ఇంకా అహల్య కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏం మాటలు అర్థం కాక టెన్షన్ పడుతుంది. శ్రావ్య ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అంటే నా చెల్లి జీవితం ఏమైనా పర్లేదా, నీ జీవితం ముఖ్యమా ఏంటి అని చెప్పి గౌతమ్ నిలదీసినట్టు మాట్లాడటం అంతా శ్రావ్య ఇంకా వినిపిస్తూ ఉంటుంది. ఇంకా అహల్య గౌతమ్ అందరూ ఇంకా షాక్ అయి వింటూ ఉంటారు.